జాగ్రత్త కలిగి ప్రతి మానవుడు, ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా ఇక్కడ కూర్చొని ఉన్న క్రైస్తవులు జాగ్రత్త కలిగి దేవుని యొక్క మాటలు శ్రద్ధ కలిగి వినాలి. దేవుని ఆరాధించడంలో మనందరం పాలిభాగస్తులై ఉన్నాం. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే సమయం. అందరం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆరాధిస్తున్నాం. అంటే ఇప్పుడు ఆరాధిస్తున్న సమయము కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఆలోచన, దేవుని చూపు ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది కాబట్టి శ్రద్ధ కలిగి దేవుని మాట్లాడాలి. లోకంలో కొంతమంది వ్యక్తులు అంటారు ఏమంటారంటే, నీకోసం నేను ప్రాణం ఇస్తానంటారంట. ఎవరంటారు? నీకోసం నేను ప్రాణాలు ఇస్తానంటారు కొంతమంది. ఎవరంటారు? మనుషులే. ఏం క్వశ్చన్ తల్లి, మనుషులే మాట్లాడగలుగుతారు, ఇంకెవరు మాట్లాడరుగా. ఎవరన్నా లవర్స్, ఫ్రెండ్స్, ఇంకా సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, వీళ్ళందరూ నిజంగా ఇస్తారా? ఎవరు ఇచ్చేది? ఎవరు? దేవుడు ఇచ్చేసాడు, ఆల్రెడీ అయిపోయింది. ఇచ్చేసాడా? ఇంకా ఇస్తాడు అంటున్నారా? ఇచ్చేసాడు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చెప్పండి, ఎవరిస్తారు? దేవుడు ఇచ్చేసాడు, అయిపోయింది. చెప్పండి. తల్లిదండ్రుల తర్వాత ఎవరెవరు? ఇంకా ఒకవేళ చెప్పినా సరే అది అబద్ధం. సినిమా హీరోలు అంటూ ఉంటారు, మీకోసం నేను ప్రాణం ఇస్తానని. కొంతమంది పిచ్చోళ్ళు అంటారు, మీకోసం నేను ప్రాణం ఇస్తా. ఎవరెవరు? దానికి ఈరోజు చాలా మంది యవనస్తులు కానీ, కొంతమంది పెద్దోళ్ళు కానీ వాళ్ళు చెప్పిన మాట విని ఇదైపోతూ ఉంటారు, వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. ఈరోజు యవనస్తులు చాలా వరకు దేవుణ్ణి ఉండకుండా కారణం సరే అన్యులంటే వదిలేస్తాం. ఇప్పుడు క్రైస్తవులు బిడ్డలే, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, రాబో తరం వారు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే సినిమా హీరోల ఆ యొక్క ఛాయల్ని అనుసరిస్తున్నారు. అనుసరిస్తున్నారు. ఇది చాలా తప్పు. వాక్యం ఏం చెబుతుంది మనకు? యవన కాలం మందు దేవునికి కాడిపోయిట నరునికి మేలు. యవన కాలం మందు దేవుని కాడిపోయిట నరునికి మేలు. దేవుని వాక్యం ఇది చెప్తుంది. కానీ యవనస్తులు ఎట్లా ఉన్నారు? ఈ మధ్య పార్కుల్లో కూర్చొని మాట్లాడుకుంటారు, ఫ్లవర్స్. బీసెంట్ రోడ్లో తిరుగుతూ ఉంటారు, హైదరాబాద్లో కోటిలో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఏం లేదు, ఇష్టానుసారంగా జీవిస్తారు. వాళ్ళు ఒకరికి చెప్పుకుంటూ ఉంటారు ప్రాణం ఇచ్చేస్తామని. అది వ్యర్థమైనటువంటిది. వాళ్ళు ఇచ్చినా అది వ్యర్థమైనటువంటిది. ఎందుకంటే లోకానుసారంగా బైబిల్ ప్రకారం మనం చూసుకున్నప్పుడు అటువంటి ఏమవుతాయి అంటే వ్యర్థమైనటువంటి ఒకరి కోసం ఒకరి ప్రాణం ఇచ్చేంత ఇది లేదు. కేవలం నీ ప్రాణము, నీ సమయం వచ్చినప్పుడే నువ్వు మరణించాలి తప్పితే నీ ఇష్టానుసారంగా నువ్వు దేవునికి వ్యతిరేకంగా నీకున్న ఆయుష్ను నువ్వు అర్ధాంతంగా ముగించుకోవడానికి లేదు. జీవితంలో చాలా విషయాలు ఇవి. కాబట్టి ఈ మాటకు వచ్చినప్పుడు మన కోసం ఎవరు ప్రాణం ఇస్తారన్నప్పుడు క్రీస్తు ప్రభువారు ఆల్రెడీ మన కోసం ప్రాణం పెట్టారు. ఎందుకు? నువ్వు నేను ఇంకా చేస్తున్నటువంటి పాపములకి ఆయన ఎప్పుడు ఆయన శిలువ మరణం పొందారు. మాట గమనించారా? ఏం మాట్లాడాను? ఇంకా చేస్తున్న పాపాలకి, ఇంకా మనం చేస్తున్న తప్పులకి, ఇంకా మనం చేస్తున్న పాపాలకి ఎప్పుడో క్రీస్తు ప్రభు వారి శిలువ మరణం పొందారు. ఈ ఇంకా అనే దాన్ని మనం గమనించాలి ఈరోజు. మళ్ళా ఈరోజు మనలో కొద్దిగా లోపం ఉందని మరలా మనం మాట్లాడుకున్నప్పుడు కొత్తగా ఏం ఆలోచిస్తున్నారంటే, కొత్తగా అన్యులంట దేవుని నమ్ముకున్నారు.
వాళ్ళు పూర్వం చేస్తున్న విగ్రహారాధన వదిలిపెట్టి క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. క్రీస్తు ప్రభువారు నమ్ముకున్నారు. ఆయన రక్షకుడని నమ్మి బాప్తిసం తీసుకొని నిలబడ్డారు. వీళ్ళల్లో అధిక విశ్వాసం దేవుని కనిపిస్తుందంట. అర్థమవుతుందా? వీళ్ళలో అధిక విశ్వాసం దేవుని కనిపిస్తుందంట. ఎప్పటి నుంచో ఉన్న మీ దగ్గర నుండి నాకు విశ్వాసం కనిపించట్లేదమ్మా అంటున్నాడు దేవుడు. ఎప్పటి నుండో నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఎప్పటి నుండో మీరు నన్ను చూస్తున్నారు, మీరు నన్ను ఆరాధిస్తున్నారు, మీరు నా మందిరంలో కూర్చుంటున్నారు, క్రీస్తు ప్రభు వారి శరీరంలోనూ రక్తంలోని పాలిభాగస్తులు అవుతున్నారు. మీలో నాకు ఆ విశ్వాసం, ఆ నమ్మకం కనపడట్లేదు. ఆ విశ్వాసం, నమ్మకం లోపించింది మీలో. ఎక్కడ లోపించింది అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే మీరు మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తున్నారు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తున్నాం. దేవునిలో గ్యాప్ ఇస్తున్నాం మనం. ఎక్కువగా పనులు ఉండటమో, లేక ఇంకేదో ఆలోచన చేసుకోవటమో, నీకు ఇంకా ఏదో కార్యాలు ఉండటమో వదిలిపెట్టేస్తున్నావు. అయితే దేవుడు ఈరోజు కొత్తగా మారి అన్యజనులు దేవునిలోనికి వచ్చి వారు మరింత విశ్వాసము, దేవుని పట్ల భయభక్తులను చూపిస్తున్నారు. మీలో అది లోపించిందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు. ఏం లోపించింది మరలా మీతో? చాలా ఉన్నాయి. లోపించింది. చూద్దాం దేవుని యొక్క వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన జాగ్రత్తగా వినండి, దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. లోకంలో మీకు ఏం చింత ఉంది? మనం ఇలాగే ఆలోచిస్తున్నాం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏ రీతిగా సుఖించుదామో, ఏం బట్టలు ధరించుకుందామో, వీటిని గురించి చింతిస్తున్నామంట. నీ ప్రాణంతో చెప్పుకుంటున్నావు ఏం తిందాము, ఏం తాగుదామని. మనం యూజువల్గా పాట పాడుతూ ఉంటాం. ఏం పాట? దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణము. ఇప్పుడు ప్రాణానికి ఏం చెప్తున్నావు నువ్వు? ఏం చెప్తున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు. నీ ప్రాణానికి నువ్వేం చెప్తున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన యందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించు అని చెప్తున్నావు. నీ ప్రాణానికి చెప్తున్నావు. ఇప్పుడు మనలో కొంతమంది ఇక్కడ ఆలోచన చేస్తున్నారంట దేవుని చెప్పిన మాటలు. అందువలన ఏమంటున్నాడు దేవుడు? నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను చింతింపకుడి. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఉన్న వాటిల్లో మనం ఏమి తినాలి, ఏమి త్రాగు, అది ఉన్నవాటికి సరిపోతే మంచిది. వీటిని గురించి మనం చింతించకూడదు ఈ లోకంలో. ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని. సరే, ఏమి తినాలి అని, ఏమి త్రాగాలని చెప్తూనే దేవుడు ఒక మాట చెప్తాడు మనకు. తలకాయ పైకెత్తినప్పుడు బయట ఏం కనపడతా ఉంటాయి? సరే, ఆకాశ పక్షులు కనపడుతున్నాయి, మంచిదే. ఈ ఆకాశ పక్షులు ఏమైనా పనిచేస్తాయా? పనిచేస్తాయి. వాటికి ఏమైనా జీతం వస్తుందా? ఎవరైనా జీతం వేస్తున్నారా? వాళ్ళకి ఏమైనా మేస్త్రి ఉన్నాడా? లేక వాళ్ళకి ఏమన్నా పనులు ఉన్నాయా? ఏమైనా ఉంటాయా వాళ్ళ పని? ఏముండదు. వాళ్ళ పని ఏం లేదు. ఈ చెట్టు మీద ఆ చెట్టు తిరుగుతూ ఉంటాయి పక్షులు. ఊరికే పక్షులు తిరుగుతూ ఉంటాయి. అవి ఏమైనా వ్యవసాయం చేస్తాయా తినడానికి? అమ్మో ఏమి తినాలి అని ఏమైనా ఆలోచన చేస్తున్నాయా? లేదు. వ్యవసాయం చేయట్లా, పంట దున్నట్లా, లేదంటే కూర్చుకొనట్లా. పలానా సమయం కరువు కాలం వస్తుంది, మనం కొంత దాచుకుందామని ఏమైనా చేస్తున్నాయా పక్షులు? ఏం చేయట్లా. మరి ఇవి ప్రతిరోజు ఆహారం తీసుకుంటున్నాయంట. ఎవరిస్తున్నారు? దేవుని ఏర్పాటు, దేవుని సృష్టి. ఏటి ఆకాశంలో తిరిగే పక్షులకే దేవుడు ఆయన ప్లాన్ చేశాడు. అవి సకాలంలో ఏమి తినాలి అనేది దేవుడు ప్లాన్ చేశాడు, రూపించాడు. అయితే మనుషులను, మానవులను దేవుడు ఏమంటున్నాడు? మీరు బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు. ఆయన పోలిక చొప్పున, ఆయన నవీన స్వభావం చొప్పున మీరు బహుశ్రేష్ఠులు కారా? మీరు నాకు ఇంకా శ్రేష్టమైనటువంటి వారు.
ఆకాశ పక్షులకే అవి ఏమి తినాలి అనే వాటి గురించి దేవుడు వారికి ఆహారం అందజేస్తున్నప్పుడు మనుషులకు దేవుడు ఎవడా? మనుషులకు దేవుడు ఎవడా? చూడండి ఆ వచనంలో చూడండి. అదే 6వ అధ్యాయం 25వ వచనంలో, 25వ వచనం కాదు, 32వ వచనం, 31 చదువుతాం. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు. ఏం చేస్తారు అన్యజనులు? వీటన్నిటి విషయమే విచారిస్తారు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, అవి వాళ్ళకి దేవునితో సంబంధం లేదు కాబట్టి, వాళ్ళు నమ్ముకోరు కాబట్టి అన్యజనులు ఇలాంటివి ఆలోచిస్తారు. అన్యజనులు వీటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీకు కావాల్సినవి అన్నీ తెలియదు. ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలుస్తుందంట. నీకేం కావాలి, నాకేం కావాలి, మన పరలోకపు తండ్రికి తెలుసు, దేవునికి తెలుసు. నీకేం కావాలో, నాకేం కావాలో, మనందరికీ ఏం కావాలో దేవునికి తెలుసు. కాబట్టి నీకెందుకు చింత? నీకెందుకు చింత? నేను అప్పులు పాలైపోయాను, అయితే ఏంటి చింత ఏంటి? నీకెందుకు చింత? నీకెందుకు చింత అని దేవుడు మాట్లాడుతున్నాడు. అనారోగ్య స్థితి అయిపోయింది, నీకెందుకు చింత? ఏ అపాయం రాకుండా నేను దేవారాత్రులు కాపాడుకోవాలి. ఆ దేవుని యందు నిరీక్షణ నుంచి ఆ పాట చూసుకున్నప్పుడు చాలా గొప్ప పాట అది. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆ ప్రతి వచనము నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇప్పుడు నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఆయుధం ఏమనుకుంటున్నారు మీరు? నీకు విరోధముగా రూపించిన ఆయుధము. ఇక్కడ మన బైబిల్లో చూసుకున్నప్పుడు విరోధముగా అనేది ఒక శత్రువు గురించి వస్తుంది. అయితే మనకు శత్రువులు, మనకు విరోధముగా మనల్ని అంతం చేసే శత్రువు మనుషుడైతే కాదు. అర్థమైందా? మనుషుడైతే కాదు. మరి నీకు విరోధంగా రూపించిన ఆయుధం అంటే ఏంటి? అపవాది. ఇంకొకటి నీ అనారోగ్య స్థితి కూడా. నీ అనారోగ్యం కూడా నీకు విరోధముగా రూపింపబడింది. నీ అనారోగ్యం నీకు వచ్చిందంటే అది నిన్ను ఇంకా బలహీనపరచడానికి, ఇంకా భయంకరమైన అనారోగ్యం వస్తే నిన్ను మరణించడానికి అది దారి. కాబట్టి నీకు విరోధముగా రూపించిన అనారోగ్యమైనటువంటి ఆయుధం కూడా ఏమంటున్నాడు దేవుడు? వర్ధిల్లదంటున్నాడు. అది కూడా నీకు వర్ధిల్లదంటున్నాడు. ఈ పాట మనం చూసుకున్నప్పుడు చాలా చాలా అర్థం ఉంది. అందుకే పాటలు పాడేటప్పుడు మనం అర్థం చేసుకుంటూ గమనించినప్పుడు మనలో ఆత్మీయంగా మనకు తెలియకుండానే సంతోషంగా మనం పాటలు పాడుతూ ఉంటాం. సంతోషంగా ఆనందంగా పాటలు పాడుతూ ఉంటాం. ఇవి ఎక్కువ పాటలు పాడే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఆ యొక్క మధురం అనేది ఏంటో. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని నీ ప్రాణమును గూర్చి నీవు చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో దాచుకొనవు, కానీ వాటికి నేను సమృద్ధిగా ఇస్తున్నాను, అలాగే మీకు ఇస్తాను. మరి వీటిని గురించి మీరు చింతిస్తున్నారు. అన్యజనులు కదా చింతించేది. మీరు వీటిని గురించి చింతిస్తున్నారు. కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇంకా విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉంటున్నారు. మీలో నాకు అది లోపించింది. ఎందుకంటే ఇదొక కారణం. ఏంటే కారణం అంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని నీ ప్రాణమును ఎల్లప్పుడూ చెప్పుకొని మీరు సుఖిస్తున్నారు. అందుకనే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఒకదాన్ని విడిచిపెడుతున్నారంట. ఏమిటంటే అది చూడండి. కాబట్టి 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఇది ముందు కానిమంటున్నాడు దేవుడి పని. ముందు ఈ రాజ్యంలో ఉండండి, దేవుని రాజ్యంలో ఉండండి. దేవుని రాజ్యం అంటే ఎక్కడ? దేవుని సంఘంలో, దేవునిలో ఉండమంటున్నాడు దేవుడు. దేవునిలో ఉండండి, ఆయన నీతిని మొదట వెతకండి. అప్పుడు అవన్నీ మీకు సంభవిస్తాయి, అవన్నీ మీకు వస్తాయి. మీకు మీరు ఏది కావాలనుకుంటున్నారు అది. అయితే మీరు రాజ్యమును నీతిని వెతకట్లేదా? వెతకని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతకనటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీరు చింతించండి. ఏమి తిందుమా ఏమి త్రాగుదమా. ఎందుకంటే మీకు దేవుని రాజ్యం గురించి మీకు పని లేదు కాబట్టి, మీకు ప్రార్థనతో సంబంధం లేదు కాబట్టి, నేను నామకార్థపు క్రైస్తవుణ్ణే, ఇక్కడ క్రైస్తవుని అని పేరు రాసుకుంటే దేవుడు నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళే నేను క్రైస్తవుణ్ణి,
నేను అటువంటి వాడిని. కాబట్టి నేను రోజు చింతిస్తాను, ఏమి తినాలి, ఏం తెచ్చుకోవాలి, ఏం తాగాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏ ఊరికి ప్రయాణం అవ్వాలి, ఎవరితో గొడవలు పడాలి, ఎవరితో అబద్ధాలు పలకాలి, ఇలాంటివన్నీ మనం ఆ, లోకానుసారంగా వెళ్ళిపోవచ్చు. రాజ్యమును నీతిని వెతకనటువంటి వాళ్ళు, ఆయనకు ప్రార్థన చేయనటువంటి వారు, ఆయనను నిజంగా నమ్మనటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మీరు జీవించేటటువంటి వాళ్ళు, మీ ప్రాణం గురించి మీరు చింతించవచ్చు. ఏం తినాలి, ఏం త్రాగాలి. అటువంటి వారు దేవునికి సంబంధం లేనటువంటి విషయం. అటువంటి వారు దేవునికి సంబంధం లేనటువంటి విషయం మీరు చింతించవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి. మరలా అనుకోవచ్చు, ఏంటి వెతకడం ఏంటి, ఏంటి రాజ్యంలో వెతకడం ఏంటి, ఆయన నీతిని వెతకడం ఏంటి? ఇప్పుడైతే మనందరం క్రైస్తవులను నమ్ముకొని ఉన్నాం. దాన్ని నిలబెట్టుకోవటమే. ఆయన సంఘంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు మనం ఇంట్లో ఏం చేస్తూ ఉంటాము? సంఘంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు మనం ఇంట్లో మనం నెగ్లిజెన్స్గా ఉంటున్నామంటే మన జీవితం వ్యర్థమైంది. అది వ్యర్థమైనటువంటి ఆలోచన. రోజు అనేక మంది వ్యర్థముగా ఆరాధిస్తున్నారు దేవుణ్ణి. రోజు మళ్ళీ ఈ ఉదయకాల సమయాన మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే ఈరోజు నూతనంగా దేవుని స్వీకరించిన వాళ్ళు మంచి నమ్మకంగా ఉంటున్నారు, విశ్వాసంతో ఉంటున్నారు. ఈరోజు ప్రార్థన వేరొక చోట అన్నప్పుడు సంఘం ఎక్కడో దూరంగా ఉంది. దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు అదే ఊరిలో, కానీ వేరొక చోట, ఇంటి పక్కన కాదంట, వేరొక చోట. వాళ్ళు ఆదివారం కాకుండా ఏ వారంలో ఎప్పుడు పెట్టినా సరే వాళ్ళు విశ్వాసంతో వాళ్ళ కుటుంబం అంతా ప్రార్థనకి వెళ్తుంది. ఈరోజు వెళ్తుంది, నేను చూశాను. అన్యులు వాళ్ళు కొత్తగా దేవుని స్వీకరించారు, కొత్తగా మారారు. వాళ్ళు అంత నమ్మకం, అంత విశ్వాసంతో నిండుకొని వాళ్ళు గణపరుస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు అది మనలో ఒక లోపంగా కనిపించింది. సంఘంలో ఒక 10 మంది ఉన్నారు మంచిగా, మరి మిగతా వాళ్ళ సంగతే నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. మరి మిగతా వాళ్ళ సంగతి, మీ ఆరాధన నిజంగా బాగుందా? దేవునికి ఇష్టంగా ఉందా? నా ఆరాధన దేవుడు స్వీకరిస్తున్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నా ఆరాధన దేవుడు స్వీకరిస్తున్నా అన్న వాళ్ళు అబద్ధాలు ఆడబాకండి అమ్మ, దేవుని విషయంలో అబద్ధాలు ఆడబాకండి, దించేసేయండి. ఇప్పుడు ఎత్తండి. అబద్ధాలు ఆడద్దు, దించేయండి. దేవుని సంఘంలో అబద్ధాలు ఆడదు. ఓకేనా? రైట్. సగం ఎత్తిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇంకా దారుణం, అసలు ఇది ఇంకా భయంకరం. సగం ఎత్తి పుల్లిగా ఎత్తాలి, లేకపోతే దించేసుకోవాలి. ఇది మనలో ఉన్న లోపం. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, మన విశ్వాసం ఇంకా ఉండాలి, మన నమ్మకం ఇంకా ఉండాలి. మనల్ని చూసి కొత్తగా మారేటటువంటి వాళ్ళు మారగలిగే విధంగా మనల్ని ఉండమంటున్నాడు దేవుడు. నీలో వెలుగు కనిపించాలి, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించే విధంగా నువ్వు ఉండాలి. నిన్ను చూసి అన్యుడు నేర్చుకునే విధంగా నువ్వు ఉండాలి. అది మనలో లోపించిందని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎక్కడ నిలబడ్డావు మళ్ళా ఒకసారి ఆలోచించండి అమ్మా. అందరం ఒకసారి ఆలోచిద్దాం. 5 సంవత్సరాలు మొన్నే ఓటేసినట్టు ఉంది, మరలా ఓటేసేస్తున్నాం. కాలం ఎంత స్పీడ్గా పరిగెడుతుంది. మనం మరణానికి కోసం కూడా అంతే స్పీడ్గా పరిగెడుతున్నాం. అయితే నీ పాపం చేయడం వల్ల నీకున్న కాలం కంటే నువ్వు ముందే వెళ్ళిపోతా ఉంటావు. నువ్వు దేవుని ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయకపోవటం వల్ల నీకున్న కాలం కంటే నువ్వు ముందే వెళ్ళిపోతావంట. నీకు దేవుడు ఇంకొక 20 సంవత్సరాలు పొడిగించాడు అనుకో, ఒక 90 సంవత్సరాలు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్. అర్థమవుతుందా? నువ్వు నూతనంగా బాప్తిసం తీసుకున్నావు, 90 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తున్నాను పో, సరే చాలా సంతోషము. ఈ 90 సంవత్సరాలు హాయిగా దేవుళ్ళు గడుపుదామని నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు రాను ఏం చేస్తున్నావు అంటే నీ భక్తి జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఆ 90 ఏళ్ళు నీకు ఉండాల్సిన ఆయుష్ను, దేవా నాకు 90 ఏళ్ళు ఆయుష్ ఇచ్చావు, దీన్ని బట్టి నేను ప్రతిరోజు నీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను అన్న ప్రార్థన నువ్వు మర్చిపోతున్నావు అంట.
అన్న ప్రార్థన నువ్వు మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు 90 ఏళ్ళు కాస్త నీ వల్ల 60కి పడిపోతుంది. చాలా 60 మీకు, అయ్యా నాకు 60 ఏళ్ళు సరిపోతుంది, 60కి నేను వెళ్ళిపోతానంటావా? 60కి నేను వెళ్ళిపోతానంటావా? ప్రార్థన చేయకపోతే నువ్వు 100 ఏళ్ళు బతికినా ఏంటి, నువ్వు 100 ఏళ్ళు ఈ లోకంలో బతికినా దేవుని రాజ్యానికి వెళ్ళవు. ప్రార్థన చేయకుండా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా నువ్వు 100 ఏళ్ళు బతికినా ఎక్కడికి వెళ్తావు? నరకానికే పోయి, నరకానికి. చాలా ఆలోచించాలి. దేవుని గురించి చింతించబడి రాజ్యాన్ని ఎత్తుకు ముందు నువ్వు దేవుని సంఘంలోనికి రా, దేవుని ప్రార్థన చేసుకో, దేవుళ్ళలో గడుపు నీ కాలాన్ని, దేవుళ్ళలో గడుపు నీ సమయాన్ని, దేవుళ్ళలో గడుపు నీ సమయాన్ని. ఈరోజు క్రైస్తవులు మనలో రోజు లేచి ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ, రోజు లేచి బైబిల్ చదువుకునే వాళ్ళు తక్కువే. ప్రార్థన చేయటం, బైబిల్ చదువుకోవడం ఇదంతా తక్కువ. ఏంటంటే మేము పరిగెడుతున్నాము, మేము పరుగులు చేస్తున్నాము, మా పనులకు మేము పరుగులు చేస్తున్నాము. ఆలోచన చేద్దాం. చాలా ముఖ్యమైన దేవుని విషయం, మనకు దేవుని ఆరాధించే విషయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు దేవుడు మన జీవితాల్లో. మనం ఇంతగా అనుకున్నాం, మన కోసం ఎవరు ప్రాణం ఇస్తారంటే తల్లిదండ్రులు అని చెప్పాం, ఇస్తారు అని చెప్తున్నాం మనం. కానీ ఇక్కడ ఇచ్చేసిన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఎవరు? క్రీస్తు ప్రభు వారు ఇచ్చేసిన వ్యక్తి. తల్లిదండ్రులు అంటే ఎవరికి ఇస్తారు? పిల్లలకే ఇస్తారు. ఇస్తారా మిగతా వాళ్ళకి ఎవరికన్నా? ఎందుకు ఇస్తారు? ఎవరు ఊరికే ప్రాణాలు ఎవరు వాళ్ళు బ్రతకాలనుకుంటారు, ఈ లోకంలో జీవించాలనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఏ భేదం లేదు, నువ్వు నేనని లేదు, వేరే దేశస్తుడని లేదు, వేరే కులమని లేదు, వేరే మతమని లేదు. అందరూ ఈ లోకంలో పాపం చేసినటువంటి వారే, తల్లి గర్భం ఉన్న పాపం కూడా బయటకు వచ్చినటువంటి వారే. వీళ్ళందరిని గూర్చి క్రీస్తు ప్రభు వారు శిలువ మరణం పొందారు, అందరిని గూర్చి. కాబట్టి ఆయన ఈ లోకంలో జీవించిన రీతిగా మనము జీవించుకుంటూ ఉండాలి. ఎడబాయని నీ కృపలో ఇంకో పాట ఉంది, ఇంకో చరణం ఉంది. చరణం అంటారా, వచనం అంటారా? చెప్పండి, చరణమేనా? విశ్వాసం గురించి ఉంటుంది ఆ లైన్, విశ్వాసం గురించి ఉంటుంది లైన్. పాట గుర్తులేదా? విశ్వాస పోరాటంలో ఎదురాయే శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసంలో. చాలు. విశ్వాస పోరాటంలో పోరాడుతున్నప్పుడు ఎదురాయే శోధనలు ఎదురవుతున్నాయి. లోకానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? కోల్పోతున్నావు. అది ఇప్పుడు భారంగా ఉంటుంది. అయ్యా నేను ఎంతగానో విశ్వాసంగా ఉండాలనుకుంటాను, కానీ ఈ లోకాశల వల్ల, లోకాశల అలజడిలో లోకాశలు నన్ను వేధిస్తున్నాయి, నేను శోధిస్తున్నాయి అన్నప్పుడు మనం ఆ విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది, విశ్వాసం విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. ఎవరంటే ఈ క్రైస్తవులు మనమే. వీటిని వదిలిపెట్టాల్సిన పని వస్తుంది. ఏమంటున్నాడు దేవుడు? విశ్వాసాన్ని కాపాడుకోమంటున్నాడు దేవుడు. ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే అది చాలా ముఖ్యము. విశ్వాసము దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని విడిచిపెట్టి జీవిస్తున్నాం. అయితే మనందరం ఆ విశ్వాసాన్ని ఎందుకు వదిలిపెడుతున్నామంటే ఈ లోకంలో ఉండటం వల్ల ఈ లోకాశల అలజడులు మనలో విశ్వాసంలో ఉండకుండా మనల్ని అణచివేస్తున్నాయి. లోకాశల అలజడులు అంటే అనారోగ్యము, కుటుంబ సమస్యలు, వేదనలు, లేక ఇంకా భయంకరం ఏంటంటే నీ బతకము. వీటన్నిటి విషయం వల్ల నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నావు. అయితే దేవుడు అన్నాడు, దాని గురించి చింతింపకుడి, ముందుగా దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకు అంటే ఏమంటున్నాడు? ముందు సంఘానికి రామ్మ. ముందు ఏమైంది నీకు? ఏమైంది? అనారోగ్యమా? సరే మంచిదే, ముందు సంఘానికి రా, ప్రార్థన చేయి, నిలబడి ప్రార్థన చేయి, నమ్మకం, విశ్వాసంతో ప్రార్థన చేయి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండనైనా సరే కరిగించచ్చు, వంచేయచ్చు అన్న వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. విశ్వాసంగా ఉన్నప్పుడు వాటిని దేవుడు ఇస్తానంటున్నాడు.
అపవాది శోధనలు, సాతాను, దురాత్మల నుంచి కూడా మనం విడుదల పొందగలుగుతున్నాం విశ్వాసంలో ప్రార్థన చేసినప్పుడు. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దురాత్మలను కూడా మనం విడిచిపెట్టగలుగుతాం. అంతటి గొప్ప విశ్వాసంగా ఉంటే దేవుడు నెరవేరుస్తున్నాడు. దేవుడు నెరవేరుస్తున్నాడు. మరి నువ్వు ఆ విశ్వాసం ఉంటే నేను నీకు అనుగ్రహిస్తాను. నీకు అనారోగ్య స్థితి వచ్చింది, విశ్వాసంతో ప్రార్థన చేయి తల్లి. విశ్వాసంతో ప్రార్థన చేయి. నమ్మకం ఉంచు దేవుని పట్ల నమ్మకం ఉంచు. నిజమైనటువంటి దేవుడు నమ్మకం ఉంచు ఆయన మీద. చాలామంది మనం వాటిలోనే వదిలిపెడుతున్నాం. ఆ విశ్వాసం నమ్మకాన్ని మనం విడిచిపెట్టేస్తున్నాము. అవి మనలో బలహీనంగా ఉండటం వల్లే మనం చింతిస్తున్నాము, ఈ అనారోగ్యాన్ని ఎట్టబోగొట్టుకోవాలయ్యా అని చెప్పి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు రోగం నయమవుతుంది, ఏ డాక్టర్ నన్ను బాగు చేయాలి, ఏ డాక్టర్ నన్ను స్వస్థపరచాలి, ఏ మందులు వాడుకోవాలి, ఏ మందులు వాడాలి, ఏం ఆహారం తినాలి, మంచిగా ఆహారం తీసుకోలేకపోతున్నాను ఇక్కడ నుంచి. ఈ రోగం వల్ల మంచిగా నాన్ వెజ్ తినలేకపోతున్నాను, మాంసాన్ని తినలేకపోతున్నాను. దీని గురించి బాధపడుతున్నాం తప్పితే నిజంగా విశ్వాసంతో నమ్మకంతో దేవుని మనం ప్రార్థన చేయట్లా. 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ లేచి కూర్చుంటాం, చాలా అయిపోయిందని. ఏదో కొద్దిగా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు, సరిపోయింది చాలు. ఈ 5 నిమిషాల ప్రార్థన కూడా ఇదిగో బాగా అనారోగ్యం వచ్చింది, నువ్వేం చేస్తావు తెలియదు, ఇది తీసేసి అంటావు. నీకు బాగా అనారోగ్యం వచ్చింది, ఆ అయ్యగారు ఏందో చెప్పాడు, మీకు ప్రార్థన చేయమన్నాడు, మరి అయితే నేను ఇప్పుడు మొగరెత్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మరి అనారోగ్యం తీసేయి. నువ్వేంటో పెద్ద వైద్యుడు అంట, వైద్యులకు పరమ వైద్యుడు అంట, కాబట్టి మరి నేను నీ దగ్గరికి వచ్చాను, నాకు ఈ అనారోగ్యం తీసేయని నువ్వైతే ప్రార్థన చేస్తావు. నీలో నమ్మకం లేదు, ఒక విశ్వాసం లేదు, ఏమి లేకుండా నువ్వు ప్రార్థన చేస్తావు. అవుతుందా? లేదు, అవ్వదు. నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఈ నమ్మకాన్ని కాపాడుకోవాలి. నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. నామకార్థంగా బ్రతకడానికి లేదు, ప్రతిదీ కౌంటబులే. ఏంటి? ప్రతిదీ కౌంటబులే. డబ్బులు పంచారుగా, ఓట్లు స్లిప్పులు ఉంటేనేగా మీకు పంచేది, అంతేనా? చెప్పండి. అరే మీరు చెప్పరా? స్లిప్పులు ఉంటేనేగా పంచేది, అంటే కౌంటబుల్. అది స్లిప్ లేకుండా నీకు ఇస్తారా? రూపాయి కూడా ఇవ్వరు. స్లిప్ లేకుండా ఎవరికి? ప్రతిదీ కౌంటబుల్. నీకు ఇక్కడ జరిగే ప్రతిదీ కౌంటబుల్. లోకంలో అన్ని కౌంటబుల్గానే జరుగుతున్నాయి. నీకు రేషన్ కార్డు ఉంటేనే వర్తిస్తాయి అన్నీ, ఏ పథకాలైనా. లేకపోతే వర్తించవు. ఇది లోకానుసారంగా కౌంటబుల్ జరుగుతుంది. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రతి వ్యక్తిని లెక్క పెట్టుకొని వీళ్ళకి ఇవ్వాలా వద్దా 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఇస్తూ ఉంటారు. పైన కూడా అంతేనా? పైన కూడా అంతే. వీడికి పరలోక రాజ్యం ఇవ్వాలా లేదా అనేది నిర్ణయం జరుగుతుంది. పరలోక రాజ్యాన్ని ఇవ్వాలా లేదా, అసలు అనారోగ్యం గురించి ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు కదా, ఆరోగ్యాన్ని ఇవ్వాలా లేదా అనేది ఆలోచిస్తాడు. నీకెందుకు అనారోగ్యం వచ్చిందంటే నువ్వు చేసిన కార్యాల వల్ల నీకు అనారోగ్యం వచ్చింది. నువ్వు దేవుని విడిచిపెట్టడం వల్ల, దేవునికి దూరంగా ఉండటం వల్ల, సరిగ్గా దేవుని ప్రార్థించకపోవడం వల్ల, ఆయన నమ్ముకోకపోవడం వల్ల, నువ్వు చేసుకున్న పని వల్లే నీకు వచ్చింది. నీ ప్రార్థన ఆలకించడు. నువ్వు తెచ్చుకున్నావు, నువ్వే కష్టపడు. నీకే వదిలిపెట్టేస్తున్నాడు దేవుడు. అదే నువ్వు దేవునిలో ఉంటూ ఉన్నప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని అడిగితే నీ భారం ఎవరిదే? దేవునిది. నీ భారం ఎవరిది? నీ బాధ ఎవరిది? దేవునిది. దేవుడు నెరవేర్చువాడు అవుతాడు. పనిని చేసి మనం అడగాలి, పనిని చేసే జీతం అడగాలి. అట్లాగే పనిని చేసి మనం అడగాలి, దేవుని అడగాలి. కాబట్టి ఇష్టానుసారంగా మన జీవితాన్ని జీవించడానికి లేదు. ఇటువంటి లోపం మనలో ఉంది. ఏమి తిందుమో, ఏమి త్రాగుమో, ఏమి సుఖించుదామో, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఏం చేద్దాము, ఆర్థిక సమస్య వచ్చినప్పుడు ఏం చేద్దాము, ఇంకా కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేద్దాము అని నీవు కృంగిపోకుండా, చింతించకుండా దేవుని మీద భారం వేయి. ముందు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదటి వెతుకు. తర్వాత ఏమంటున్నాడు? అవన్నీ మీకు అనుగ్రహింపబడను. మీరు బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు దేవుడు.
అవన్నీ ఆకాశ పక్షులన్నీ అవన్నీ చక్కగా వాటంతటా అవి వాటన్నిటికీ దేవుడు ఏర్పాటు చేశాడు. అవి జీవిస్తున్నాయంటే దానికి కారణం దేవుడు ఏర్పాటు చేశాడు. అట్లాగే అంతకంటే బహుశ్రేష్ఠులైనటువంటి మనకు దేవుడు ఇస్తానంటున్నాడు. దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? ప్రత్యక్ష దైవం అంటారు మళ్ళీ. మా ఆయన నా దైవము, ఆయన రోజు పనికి వెళ్ళి చెమట వచ్చి కష్టార్జితం తీసుకొస్తున్నాడు, కష్టపడుతున్నాడు, నాకు అన్ని కొనేస్తున్నాడు కాబట్టి ఆయన నా దైవం, ఆయన కాలు ముక్త ఆయన పూజిస్తానంటావా? ఆయన మాట వింటే సరిపోతులే, ఆయన మాట వింటే సరిపోద్ది. దేవుని వాక్యం ప్రకారం భర్తకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తే చాలు, భర్తకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తే చాలు. కాబట్టి ఆయన తప్ప వేరొక దేవుడు చెప్పండి అందరూ, మాట మొత్తం చెప్పండి, వాక్యం మొత్తం. ఆయన తప్ప, ఇప్పుడు నేను చెప్తాను మళ్ళీ చెప్పండి. ఆయన తప్ప వేరొక దేవుడు నాకు లేడు. ఆయన తప్ప వేరొక దేవుడు మనకి లేడు. యెహోవాయే మన దేవుడు. చెప్పారు అందరూ? చెప్పారా? చాలు అయిపోయింది. చెప్పారు అందరూ? ఇప్పుడు చెప్పాం కాబట్టి నీ భారం అంతా ఇప్పుడు ఎవరి మీద వేద్దాం? ఏంటా భారము? ఏంటా భారం అంటే అది మీకే తెలుసు. ఎక్కడ ఉందంటే మీ హృదయంలోనే ఉంది. ఆ భారం ఏంటనేది ఎక్కడ ఉంది? మీ హృదయంలోనే ఉంది. అది పాపమా, లేక అనారోగ్య సమస్య, లేక కుటుంబ సమస్య, లేక ఆర్థిక సమస్య. ఈ 4 భయంకరంగా ఉంటాయి మనకి. 4 ఉన్నోళ్ళు ఉంటారు, 3 ఉన్నోళ్ళు ఉంటారు, 2 ఉన్నోళ్ళు ఉంటారు, 1 ఉన్నోళ్ళు కూడా ఉంటారు. ఈ సమస్యలన్నీ ఉన్నవాళ్ళం మనం. ఇప్పుడు ఏమంటున్నావు? ఆయన తప్ప వేరొక దేవుడు మనకు లేడు. దేవుడికి సాధ్యం కానిది ఏముంది? ఏమీ లేదు. దేవునికి సాధ్యం కానిది ఒకటే, పాపంలో జీవించేటవాడిని రక్షించడం అనేది దేవునికి సాధ్యం కానిది. అంతేనా? ఈ లోకంలో నువ్వు పాపంలో జీవిస్తున్నావు, నువ్వు రక్షింపబడతావా? దేవునికి సాధ్యం అది? సాధ్యం కాదు. సాధ్యం కాదు, నిజంగా సాధ్యం కాదు. ఇప్పుడు నేను పాపం చేస్తున్నాను, అర్థమైందా? వాక్యం చెప్తున్నాను, మరలా పాపం చేస్తున్నాను. ఇప్పుడు దేవుని యువతకి వెళ్ళి నేను అయ్యా నన్ను కాపాడు కాపాడు ప్రార్థన చేశాను అనుకో, దేవుడు నన్ను కాపాడేస్తాడా? కాపాడు. ఎందుకంటే నేను పాపం చేసినటువంటి వాడిని. పాపం చేసినటువంటి వాడు నిత్యాగ్నిలోనికి వెళ్ళాలని రాయబడింది మాట. దేవుడు రాసేశాడు ఆ మాట. కాబట్టి పాపం చేసినటువంటి వాడికి పరలోకంలో లేదు. అది తప్ప మిగతా అన్ని దేవుడు చేయగలుగుతాడు. అది తప్ప మిగతా అన్ని చేయగలుగుతాడు దేవుడు. మరణం నుండి లేపబడతాడు. సరే, ఇది మరణాంతరం తర్వాత. అయితే ఇక్కడ నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఎవరు చేయగలరు? దేవుడు. ఈ సమస్య ఏంటంటే మరలా నీ హృదయంలో అడుగు, నీ ప్రాణం అడుగు. ఏంటి నీ సమస్య? నీ ప్రాణం అడుగు, ఏంటి నీ సమస్య? అనారోగ్య సమస్య, దేవుణ్ణి అడుగు. నా ప్రాణమా నీకున్న సమస్య ఏంటి? ఇదిగో దేవుని అడుగు. నా ప్రాణమా నీకున్న సమస్య ఏంటి? అనారోగ్యం, దేవుణ్ణి అడుగు. నా ప్రాణమా నీకున్న సమస్య ఏంటి? కుటుంబ సమస్య, దేవుణ్ణి అడుగు. నా ప్రాణమా నీకున్న సమస్య ఏంటి? ఆర్థిక సమస్య, దేవుణ్ణి అడుగు. నా ప్రాణమా నీకున్న సమస్యలు ఏంటి? ఇదిగో నాకు ఎన్ని సమస్యలు. వెళ్ళు, మందిరానికి వెళ్ళు, మందిరంలో ప్రార్థన జరుగుతుంది, వెళ్ళి కూర్చో, దేవుని ప్రార్థన పాటలు పాడు, దేవుని ఆరాధించు, దేవుని కనపరచు. ఆయన ఏం చేశాడు? లోకాన్ని సృష్టించాడు, నిన్ను కూడా సృష్టించింది. నీవు దేవుని సొత్తు, నీ దేవుని సొత్తు. నీకు ఈ సమయం గుండె నీ కొట్టుకుంటుందంటే అది దేవుడు ఏర్పాటు చేసింది. నువ్వేదో నేను మంచిగా ఆహారం తిన్నాను, మంచిగా పోషకకరమైనటువంటి ఆహారం, వ్యాయామం చేశాను, ఎక్సర్సైజ్ చేశాను, పరిగెత్తాను, వీటి వల్ల కాదు. దేనివల్ల నీ ఆరోగ్యం వచ్చింది? దేవుడు ఇచ్చినటువంటిది. కాబట్టి దేవుని అడుగు, ఆయన సంఘానికి వెళ్ళు, ఆయన మందిరానికి వెళ్ళు, ఆయన పని ఎక్కడ జరుగుతుందో చూడు, ఆయన పని ఎక్కడ జరుగుతుందో చూడు. నమ్మకం, విశ్వాసంగా ఉండి నువ్వు దేవుని పట్ల ఉన్నప్పుడు దేవుడు నీ సమస్య అంతటిని తీరుస్తాడు. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడంట? మీరే మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ మందులు వాడుకుందాము, ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పులు చేద్దాము, ఏ బ్యాంకుకి వెళ్ళి తిరుగుదాము, లేదా ఎట్లాగా
ఎవరి దగ్గరికి వెళ్ళి కుటుంబ సమస్యలు పంచాయతీ తీర్చుకుందాము, మా కుటుంబ సమస్యలు ఎవరు పంచాయతీ తీరుతారు, ఏ పెద్దలను పిలుచుకుందాము, ఏ గొప్పని పిలుచుకుందాము అని ఇంటికి వచ్చి పిలుచుకొని నీ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకుంటా ఉంటావు. దేవునికి ఇవ్వు చోటు, దేవునికి ఇవ్వు. ముందు నా రాజ్యాన్ని, నా నీతిని ముందు వెతకండి అమ్మా. వెతికిన తర్వాత అప్పుడు మీరు ఏమడుగుతారో అడగండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం అది, దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట అది. ముందైతే ఇక్కడికి రండి. ఇక్కడికి రాకుండా నువ్వు వెలుపలుండి నువ్వు నాకు ఇది కావాలని అడిగితే కష్టం. అది నేనైనా మనందరమైనా సరే. మరలా కొంతకాలం వచ్చి మళ్ళీ ఆగిపోయి బ్యాచ్ ఉంటుంది మనలో. బాగున్నంతసేపు నీట్గా రెడీ అయ్యి వస్తాం, బాగా పోయినామంటే సతికిలు పడతాం. ఇంట్లో ఈ కాళ్ళు కదలవు అసలు గుడికి రావడానికి, దేవుని వైపు తిరగడానికి కూడా ఉండదు, దేవుని వైపు తిరగడానికి కూడా ఉండదు. అటువంటి విశ్వాసం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు మనలో. ఈరోజు ఆలోచన చేస్తే ఎవరు ఎంతమంది విశ్వాసం ఉన్నారంటే నా కంటికి బహు కొద్ది మందే కనపడుతున్నారు, బహు కొద్ది మందే కనపడుతున్నారు. ఊరికి రాత్రి కాల సమయంలో నేను పడుకొని ఊరికి ఆలోచన చేశాను. ఆలోచన చేసినప్పుడు సంఘంలో విశ్వాసము నమ్మకం కలిగి ఎవరున్నారని ఆలోచన చేసినప్పుడు నాకు బహు కొద్ది మందే కనపడ్డారు. నిజం చెప్తున్నాను, ఒక నా మీద భారం పడింది అనమాట. భారం పడింది ఊరికే. ఇంకా ఏదో మనసులో అనుకున్నా, దేవా అని. అంటే ఇంకా కొంతమంది విశ్వాసము నమ్మకము నిరీక్షణ లేకుండా క్రైస్తవులే ఇంకా కొంచెం లోపంలో జీవిస్తున్నారు. లోపంలో జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు, ఇంకా అన్యాచారాలతో జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచన చేసినప్పుడు ఇంకా కష్టపడాలా అనే ఆలోచన కలిగింది. కష్టపడాలి, అందరూ కష్టపడాలి. నిజమైనటువంటి విశ్వాసాన్ని చూపించండి దేవునికి, నమ్మకాన్ని చూపించండి దేవునికి. విశ్వాసాన్ని కోల్పోవద్దు. కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఎవరో బైబిల్లో, స్వయంగా శిష్యులే దేవుని యందు విశ్వాసం కోల్పోయిన వాళ్ళు. అయితే వారిని చూపిస్తూనే మీరు నిలబడండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ముందైతే దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతకండి. ఈ మాట మీకు కష్టంగా ఉంటుంది, రాజ్యం నీతిని వెతకడం నాకు కష్టంగా ఉంది. ముందైతే దేవునికి ప్రార్థన చేస్తాను నేను. ముందైతే దేవుని మందిరానికి వెళ్తాను నేను. ముందైతే దేవుని ఆరాధిస్తాను నేను. ముందైతే దేవుని కనపరుస్తాను. అన్ని విషయాల్లో దేవునికి ముందు అప్పగించండి. ఆ తర్వాత మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని తర్వాత మీరు ఆలోచించండి. దేవునికి ముందైతే దేవునికి పెట్టండి ప్రతి పని. దేవుడు అప్పుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రతి విషయమునందును దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడే మనందరం చెప్పిన మాట ఏంటా మాట? ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఈ మాట మనందరం, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. దేవుడికి సాధ్యం కానిది ఏమైనా ఉందా? దేవుడు అన్నిటికీ సాధ్యమే. ఇప్పుడు ఆయనకి అన్నీ సాధ్యమైనప్పుడు అసలు నీ ఆలోచన, నీ అనారోగ్యము, నీ కుటుంబ సమస్య దేవునికి అసలు చాలా చిన్న విషయాలు, చాలా చాలా చిన్న విషయాలు. దేవుడు వాటిని నెరవేరుస్తాడు. ఇంకా ఒకసారి చూడండి, మార్కు సువార్త 11:22. మార్కు సువార్త 22:22. అందుకు యేసు వారితో ఇట్లా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ మాట రాయబడిన మాట. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడు ఉంచాలి దేవుని యందు విశ్వాసము? దేవుని యందు విశ్వాసం ఎప్పుడు ఉంచాలి? చాలా కష్టమైన ప్రశ్న అడిగాను. దేవుని యందు ఎప్పుడు విశ్వాసం ఉంచాలి? కష్టమైన ప్రశ్నేగా? చెప్పండి. ఎల్లప్పుడు కష్టం వచ్చినప్పుడు విశ్వాసం ఉంచడం కాదు. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి, నిజాయితీగా ఎత్తండి. మంచి నటులే, మనం ఏదో సినిమా హీరోలు అనుకుంటాం కానీ తీసిపోడు, ఏమాత్రం తీసిపోడు. వింటున్నారు, వాక్యం వింటున్నారు. అందరూ ఎత్తారు కదా మనం ఎత్తేద్దామని లేకుండా వింటున్నారు వాక్యం, మంచిది. కష్టం వచ్చినప్పుడు దేవుని ప్రార్థించే వాళ్ళు ఉంటారు.
నేను చెప్తున్నాను, మీ ప్రార్థన నెరవేరదు. దేవునికి నేను ప్రార్థిస్తా. నిజంగా ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది, నువ్వు వాళ్ళ గురించి నాకు అసలు ప్రార్థన చేయబాకు. నేను నీ మాటను నీ నోట గుండా అటువంటి వాళ్ళ మాట రాకూడదు అంటున్నాడు దేవుడు. ఎవరిని గురించి? ఈ అల్ప విశ్వాసుల గురించే. అంటే వీళ్ళని ఇట్లా మళ్ళీ మీ ఎట్లా అంటే మళ్ళీ మీరందరూ అల్ప విశ్వాసుల గురించే నిలబడట్లా, నమ్మకంగా నిలబడట్లేదు. మీరు నమ్మకమైనటువంటి విశ్వాసం మనలో కోల్పోయింది. ఇప్పుడు వీళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను నీ ప్రార్థన వినను అంటున్నాడు దేవుడు. నువ్వు ఎంత చేసినా నేను నీ ప్రార్థన వినను. వాళ్ళు స్వతహాగా వాళ్ళు చేసినటువంటి కార్యముల గురించి వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళు ఆ సమస్య నుండి వాళ్ళే పొందుతారు. సమస్య తీరిపోయినాక అప్పుడు మళ్ళీ దేవుళ్ళు నిలబడండి. అర్థమవుతుందా? సమస్య తీరిపోయినాక మళ్ళీ దేవుళ్ళు నిలబడి, రాబో కాలమందు సమస్య ఎదుర్కొంటాము, దానికి ముందుగానే జ్ఞానం కలిగి మీరు నిలబడమంటున్నాడు దేవుడు. దేవుళ్ళు నిలబడమంటున్నాడు. అటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏమంటున్నాడు? ముందు నా రాజ్యమును నీతిని మొదట వెతుకు. ముందు, వెనక కాదు. మనందరం ఏం చేస్తున్నాము? వెనకాల వెతుకుతున్నాం. వెనక అంటే ఆల్మోస్ట్ నీ అనారోగ్యం క్షీణించిన తర్వాత నువ్వు అడుగుతావు, లాభం లేదు, అయిపోయింది. ఆయనేమో నిన్ను అన్నిసార్లు గద్దించాడు, ఆయనేమో అన్నిసార్లు నీకు బుద్ధి చెప్తున్నాడు, ఆయనేమో అన్నిసార్లు నిన్ను బొచ్చగించుకుంటున్నాడు ప్రేమతో. నువ్వు వింటున్నావా? గద్దించినప్పుడు ఎనలా, బుద్ధి చెప్పినప్పుడు ఎనలా, ప్రేమతో బ్రతిమలాడుకున్నప్పుడు విన్నావా? లేదు. మరి సడన్గా సమస్య రాంగలోనే, అనారోగ్యమనే కాదు, ఏదైనా సడన్గా సమస్య రాగానే, దేవా నువ్వు తప్ప నాకు వేరొక దేవుడు లేడు, ప్రత్యేక పాటలు పాడుతూ ఉంటాం. మళ్ళీ దీర్ఘంగా తీసుకొని స్లోగా ఏదో కన్నీళ్ళు పెట్టే పాటలు ఉంటాయి చూసారా, ఆ పాటలు పాడుకుంటూ నువ్వు రక్షించాలయ్యా, నువ్వు కాపాడాలయ్యా. కొంతమంది సాష్టాంగ నమస్కారాలు చేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. గొప్ప నటులు ఇల్లే గొప్ప నటులు. ఇది కొంచెం మనం నవ్వుతాలో అనుకున్నా, సీరియస్ ఇది. ఎంత నటిస్తున్నారు మనం. నేనైనా, మీరైనా, నేనైనా ప్రతి సమయమందున దేవుని ఆరాధించకుండా కష్టం వచ్చినప్పుడే ప్రార్థన అనుకుంటే లేదు. ఆ క్రైస్తవ్యం వ్యర్థమైందే. అటువంటి క్రైస్తవుడు పనికిరాడు దేవుడికి. నిజంగా నమ్మకం, విశ్వాసం ఉన్నవాడే దేవునికి కావాలి. అంతేనా? నాకు ఎవడన్నా ఓకేనాయే, నేను ఎవడన్నా పరలోక రాజ్యంలో అంత ఖాళీగా ఉంది, మిమ్మల్ని అందరిని తీసుకుపోతాను అంటున్నాడు దేవుడు. అక్కడ ఎవరు లేరు, నన్ను ఆరాధించడానికి, నన్ను కనపరచడానికి ఎవరు లేరు, కాబట్టి మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాను అంటున్నాడా? లేదు. మంచి నమ్మకం ఉండాలి, మంచి విశ్వాసం నీలో ఉండాలి. ఉంటేనే తప్పితే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. కానీ ఇష్టానుసారంగా ఇక్కడ బ్రతికితే కాదు. ఒకవేళ మీరు ప్రార్థన చేసుకోలేకపోతే మాకు చేయండి, నాకు చేయండి, అమ్మగారికి చేయండి. లేకపోతే మీలో కొంతమంది విశ్వాసులు ఉంటారు, వాళ్ళకు ఫోన్లు చేయండి. వాళ్ళకు ఫోన్లు చేసి లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళన్నా ప్రార్థన చేయించుకోండి. మీరు చేసుకోలేకపోతే మీరు ఎందుకు చేసుకోలేరంటే, మీరు ఒక్కోసారి చేసుకోలేని స్థితి వస్తుంది. నాకైనా వస్తుంది. బాగా బలహీనపడి చేసుకోలేని స్థితి వస్తుంది. అప్పుడు నేను మా అమ్మగారిను, మా ఎవరో ఒకరిని అడుగుతాను, ప్రార్థన చేయండి అని. అట్లాగా మనం కూడా చేసుకోలేని స్థితి వచ్చినప్పుడు నాకు కొంతమంది ఫోన్లు చేస్తారు, నాకు చేస్తారు, కొంతమంది అమ్మగారికి ఫోన్ చేస్తారు. అలాగే కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళకి ఫోన్లు చేసుకోవాలి. ఇది ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇది రిలేషన్. ఎవరికే? దేవునికి మనకి రిలేషన్ ఉన్న ఒకే ఒక రిలేషన్, అది ఒక్కటే. ప్రార్థన ద్వారానే మనం దేవునితో మాట్లాడగలుగుతాం. దేవునితో సంబంధం ప్రార్థన ద్వారానే. కానీ ఈరోజు అనేక మంది ఫోన్లు చూసుకుంటూ ఉంటాం. నేను కూడా అంతే, ఫోన్లు చూసుకుంటూ ఉంటాం. ఫోన్ వచ్చేసింది. ఇదివరకు కాలంలో ఫోన్ లేదు. ఎండాకాలంలో చక్కగా ఆరు బయట ఏం చేస్తూ ఉంటాం? కబుర్లు ఆడుకుంటూ ఉంటాం, కూర్చుంటూ ఉంటాం, చల్లటి గాలి. ఇప్పుడు అంతా ఫోనే వారం. పక్కన ఇద్దరు ఉంటే ఇద్దరు ఫోన్లే, ముగ్గురు ఫోన్లే. ఫోన్లోనే ఎక్కువ గడిపేస్తూ ఉంటున్నాం, జీవితాన్ని ఎక్కువ గడిపేస్తూ ఉంటున్నాం. దాన్ని కూడా విడిచిపెడదాం. సగం పాడైపోవడం కారణం కూడా ఇదే.
యవనస్తులు దీన్ని కొద్ది సమయం వరకే వాడదాం, కొంత సమయం వరకే వాడదాం, కొంత సమయం వరకే వాడదాం. ఎక్కువ సమయం బైబిల్ చదవటం, ఎక్కువ సమయం దేవుని ప్రార్థించడం, ఎక్కువ సమయం దేవునితో మాట్లాడుకోవటం. మనం ఈరోజు ఎంత చెప్పుకున్నా ఎంత గింజుకున్నా మనం బయటికి వెళ్తే మరో మరో మనిషి అయిపోతాం, మనం మరొకలాగా మారిపోతాం. అంతేనా? మరొకలాగా మారిపోతాం. మనిషిలో ఉన్న బలహీనత ఇది. అసలు ముందు దీన్నే వదిలిపెట్టాలి. నువ్వు అనారోగ్యము వీటి గురించి అడుగుతావు కదా, వాటి గురించి అడగబాకు, ముందు దీని గురించి అడుగు. అయ్యా, నేను బయటికి వెళ్తే అసలు నేను ఎవరినో నాకు తెలియట్లా, నేను సంఘం దాటి బయటికి వెళ్తే అసలు నేను ఎవరినో నాకు తెలియట్లా, అసలు నాకు ప్రార్థన లేదు, ప్రార్థన చేసుకోను, దేవుడు అంటేనే లేదు, దేవుని వాక్యం అంటే లేదు, నాకు ఏది తోచితే నేను అది చేసుకుంటూ పోతున్నాను. వాటి గురించి ప్రార్థన చేయండి, వాటి గురించి ప్రార్థన చేయండి. అయ్యా, నేను నిలకడగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, ఇంకా బలంగా ఉండాలి, నేను బలహీన పడుతున్నాను, వీటి గురించి ప్రార్థన చేయండి, వీటి గురించి ప్రార్థన చేయండి. మనం మా ఆఫీసులో డిస్కషను, అన్నిలో డిస్కషను. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ గుడికి వెళ్దామా, సెలవులు వచ్చినాయి కదా, ఆ గుడికి వెళ్దాం, యాదగిరి గుట్ట ఇంకేదో అంటున్నారు, ఆ గుట్టకి వెళ్దాము, లేదా ఆ దేవుడి దగ్గరికి వెళ్దాము. వాళ్ళ భక్తి అది. ఖాళీ సమయాల్లో పని చేసుకుంటున్నారు, సెలవు దొరికింది, సెలవు దొరికింది, ఆ సెలవు రోజు ఏమనుకుంటున్నారు వాళ్ళు, కలిసి వెళ్దాం, కలిసి వెళ్దాం, ఎవరు పెట్రోల్ కొట్టేయాలి, ఎవరు కారు తీసుకురావాలి, తర్వాత భోజనాల సంగతి ఏంటి, ఇవన్నీ వాళ్ళు లెక్కేసుకొని మొత్తం ప్లాన్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు ఆరాధించే, వాళ్ళు పూజించే వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. అది తప్పైనప్పటికీ, వాళ్ళు తెలియనప్పటికీ, అది తప్పైనప్పటికీ వాళ్ళ భక్తి జీవితం ఎట్లా ఉంది అక్కడ, ఎట్లా ఉంది, వాళ్ళు అది భక్తి జీవితంగా నమ్మకంగా వాళ్ళు ఉన్నారు. ఎవరు అబద్ధాన్ని అంత సీరియస్గా అంత భక్తిగా జీవిస్తున్నప్పుడు నిజమైనటువంటిది నువ్వెట్లా చేయాలి, మనం ఎట్లా చేయాలి, నిజమైనటువంటి దాన్ని మనం ఎట్లా చేయాలి, ఆలోచన చేయండి. నిజమైనటువంటి దాన్ని మనం ఎట్లా చేయాలి, నిజమైనటువంటి దేవుడు మన దేవుడు యెహోవా దేవుడు, మరి మనం ఎట్లా ఉండాలి? మరలా దురదృష్టం ఏంటంటే బలహీనపడ్డాను, లోపంతో నిండుకొని ఉన్నాం, లోపంతో జీవిస్తున్న వారిగా ఉన్నాం. అందుకే విశ్వాసమును కాపాడుకోమంటున్నాడు దేవుడు. విశ్వాసాన్ని నీ మరణాంతం వరకు కాపాడుకోమంటున్నాడు. వాక్యం రాయబడిన వాక్యం ఏంటది? మరణించినప్పుడు రాస్తారు ఒక మాట, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. బ్యాండ్లో అయితే ఎక్కిచ్చేస్తాం పదాన్ని. నిజంగా కాపాడుకుంటున్నామా? మనిషి చనిపోయినప్పుడు నీతి మందులను జ్ఞాపకం చేసుకోనుంట ఏంటి, సరే ఆశీర్వాదకరం, ఓకేనా? అంతేనా? ఇంకేం వస్తుందా? సరే, నీతి మంతులను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. బ్రతికినంత కాలం నీతిగా బతికాడా అంటే లేదు, నీతిగా బతకలేదు. మంచి పోరాటం పోరాడా, విశ్వాసం కాపాడుకున్నాడంటే లేదు, లేదా నిజంగా లేదు. ఈ వాగ్దానం మరి అందరికీ వర్తిస్తుందా? వర్తించాలనే దేవుడు రాశాడు. ఈ వాగ్దానం అందరికీ వర్తించాలి. అందరంటే ఎవరు? ఇక్కడ కూర్చున్నాం మనందరం ఏమంటున్నాడు? మంచి పోరాటము. దేనికోసం పోరాడాడు? నీ విశ్వాసమును నమ్మకమును దేవునిలో కాపాడుకోవడానికి నువ్వు మంచి పోరాటం పోరాడావు. ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవడంబం, అవాది లోకము. ఈ లోకంలో నువ్వేం చేశావు? పోరాడావు. దేనికోసం పోరాడావు? నీ విశ్వాసమును, నీ నమ్మకాన్ని, నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మను కాపాడుకోవడానికి నువ్వు పోరాడావు. పోరాడాలి కూడా మనందరం. ఇప్పుడు మనందరం పోరాటంలోనే ఉన్నవాళ్ళం. పోరాటంలో ఉన్న పోరాటాన్ని కొనసాగిస్తున్న వారు మనందరం ఏమవుతున్నామంటే సతికిల పడ్డాం పోరాటించలేక. పోరాడటానికి దేవుడు కూడా అవకాశం ఇచ్చాడు. డాలు ఇచ్చాడు, కత్తి ఇచ్చాడు, కటకం ఇచ్చాడు. ఏంటి అయ్యి? సర్వాంగవచనం అంటే ఏంటి? వాక్యము ద్వారా, విశ్వాసము, ఇవన్నీ, వీటన్నిటి ద్వారా మనము అపవాదితో పోరాడుతున్నాము. ఈ లోకానుసారమైనటువంటి జీవితంతో మనం పోరాడుతున్నాము. అందుకే రాయబడిన మాట, మంచి పోరాటము పోరాడి తిని.
మంచి పోరాటం పోరాడుతుంది, కత్తి ఎట్టుకొని 100 మందిని నరికేశాను, ఈ పోరాటం కాదు. అపవాది లోకంలో లోకానుసారంగా జీవిస్తున్నటువంటి మనము నీ విశ్వాసమును, మీ నమ్మకమును, ఇంకోటేంటి, నీ ఆత్మను కాపాడుకోవడానికి నువ్వు పోరాటం చేసావు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. విశ్వాసమును కాపాడుకుంటుని. ఎంతమంది కాపాడుకుంటారు విశ్వాసం? నీ మరణాంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటామా? కాపాడుకోమంటున్నాడు. ఈ వాక్యము ప్రతి ఒక్కరికి రాయమంటున్నాడు. రాయబడిన మాట అంటున్నారు, కానీ మనలో కొంతమంది వరకే వాటిని స్వీకరిస్తాం. దేవుని విషయంలో మంచి పోరాటం అది ప్రతి మనిషికి ఇచ్చాడు దేవుడు. ప్రతి మనిషికి ఇచ్చాడు. మీరు పోరాడండి, ప్రతి మనిషి దేవుళ్ళ కోసం పోరాడండి, దేవుని ఆత్మ నిలబెట్టడం కోసం పోరాడండి. దాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. నేను దేవునిలో, నువ్వు మరణించే కాలంలో, మరణించే సమయాల్లో దేవుని కోసం నేను ఏం చేశానని ఆలోచిస్తే, ఏం చేసామని ఆలోచిస్తే ఏమి లేదు, వ్యర్థమే. ఈరోజు మా నాన్నగారు చనిపోయారు. ఏంటి, మా నాన్న మంచి పోరాడా నేను ఆలోచించినప్పుడు ఆయన మంచి పోరాడినట్టు కనిపించింది. నాకు అనిపించింది, మనందరికీ తెలుసు ఆయన మంచి పోరాటం పోరాడని. ఇంకో స్నేహితుడు చనిపోయాడు అనుకోండి, వీడు ఏం చేశాడంటే ఆడు ఏం చేయలా. మంచి పోరాటం పోరాడా? లేదు. నా కంటికి అర్థమవుతుంది, తెలుస్తుంది. మంచి పోరాటం పోరాడ, విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ఇష్టానుసారంగా జీవించాడు. పేరుకు క్రైస్తవుడే కానీ ఇష్టానుసారంగా జీవించాడు, ఏమీ లేదు. వ్యర్థమైపోయింది జీవితం, వ్యర్థమైపోయింది. ఇప్పుడు చనిపోయిన మనిషి తిరిగి వచ్చి మళ్ళీ ఏమైనా బాగు చేసుకుంటాడా? లేదు. అవకాశం లేదు. మనిషికి అవకాశం లేదు. వాక్యం విన్నప్పుడే అవకాశం, వాక్యం శ్రద్ధగా విన్నప్పుడే, వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడే అదే అవకాశం. దేవుడు నీతో మాట్లాడినప్పుడే అవకాశం. నువ్వు బ్రతుకున్నప్పుడే నీకు అవకాశం, మరలా అవకాశం లేదు. చాలా సీరియస్గా గమనించుకోండి, చాలా సీరియస్గా గమనించండి. మనిషి అనేవాడు మరణిస్తున్నాడా లేదా? మరణిస్తున్నాడు. ఇది అందరూ ఒప్పుకుంటారా లేదా? మనిషి మరణిస్తున్నాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసింది. ఆ మరణం ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు మనిషి చనిపోతున్నాడు? దేవుడు ఏర్పాటు చేసింది. అది మనిషి చనిపోతున్నాడు అంటే అది దేవుడు ఏర్పాటు చేసింది. ఈ మిగతా విషయాలు కూడా అన్నీ ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు. మనిషి చనిపోయిన తర్వాత మరలా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే ఏర్పాటు దేవుడు చేశాడు. మరణం గురించి చింతించకండి, కానీ దేవుని రాజ్యం గురించి ఆలోచించేయండి. కాబట్టి దానికి నీ విశ్వాసంను కాపాడుకోవడం నువ్వు ఎంత ముఖ్యమో. 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయము. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసం దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఏంటంట? ఆ కొండనంట, దొనబండలో కొండలు ఉన్నాయిగా, దాని ఆలోచన చేయండి. సముద్రం ఎక్కడ ఉంది? బందర్ మచిలీపట్నం సముద్రం ఉందిగా, మనకి సమీపంగా అది ఉంది. ఇప్పుడు ఈ కొండను తీసుకెళ్ళి సముద్రంలో వేసే అంత విశ్వాసము మనలో నమ్మిన ఎడల అది సాధ్యమని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. అంటే అంత పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయి. అంతవరకు ఉంది విశ్వాసంలో, అంతవరకు సంపాదించుకోవచ్చు విశ్వాసంలో. అసలు ఎవరైనా లేపగలుగుతారా? కొండని లేపనే లేరు. తీసుకెళ్ళి సముద్రంలో వేయగలుగుతారా? ఏపలేరు. అంటే అది అంత పెద్దది, కష్టమైందే కదా, ఇది చాలా కష్టమైనది. ఇంకా చెప్పాలంటే అసలు సాధ్యం కానిది. అంటే సాధ్యం కానిది సాధ్యం అవుతుంది. దేనివల్ల? విశ్వాసం వల్ల సాధ్యం కానిది సాధ్యం అవుతుందని దేవుడు చెప్తున్నప్పుడు ఈ అనారోగ్యము, ఈ కుటుంబ సమస్యలు ఇవన్నీ చాలా చిన్నవి. వీటి ఎలా పోగొట్టుకోవచ్చు మనం? విశ్వాస ప్రార్థన వల్ల పోదమ్మా. విశ్వాస ప్రార్థన వల్ల పోతాయి. నువ్వు నమ్మి తీరాలి అంటున్నాడు మళ్ళీ దేవుడు. నీ ప్రార్థనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ప్రార్థన చేస్తారు కొంతమంది, విశ్వాసం లేదు, నమ్మకం లేక ప్రార్థన చేస్తే అవుతుందా? నువ్వు గంట చేసినా, వారాలు తరబడి చేసినా, విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా నువ్వు చేస్తే
ఏమవుతుంది? చల్లదు. కాబట్టి నీ ప్రార్థనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. కాబట్టి ముందు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? విశ్వాసం నమ్మకంతో నెరవేరుతుంది, దేవుని పట్ల సాధ్యమవుతుంది, ఈ కార్యాలని సాధ్యమవుతుందని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నీ యొక్క ఆలోచనల రీతిగా దేవుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నమ్మకం నిలకడగా ప్రతి ఒక్కరు ఉండాలి, నిలకడ ఉండాలి. ఈరోజు మరలా నేను ఒక 5 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముగిస్తున్నాను. ఈ 5 విషయాలు చెప్పి ముగిస్తున్నాను. క్రైస్తవుడిగా నీలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. క్రైస్తవుడిగా నీలో ఏముండాలంటే నమ్మకం ఉండాలి. రెండోది, క్రైస్తవుడిగా నీలో ఏముండాలంటే ప్రేమ, నిరీక్షణ, అవి వేరు. ముందు నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి కావాల్సినటువంటివి. దేవునికి సమయాన్ని ఇవ్వాలి. అర్థమవుతుందా? దేవునికి సమయాన్ని ఇవ్వాలి. 4వది ఏంటి? ప్రార్థన. ప్రార్థన. 5వది ఏంటి? నిలకడ. అర్థమవుతుందా? నిలకడ. నిలకడ అనేది చాలా ముఖ్యం. ఇవన్నీ నీలో ఉండాలి. ఇవి 5 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇవి 5 చెయ్యనంలోనే ఏం గుర్తు రావాలి మనకు? ఈ చేతితో ఏం చేస్తాం మనం చెప్పండి? పని చేసుకుంటాం, ఆహారం తీసుకుంటాం, పనులన్నీ చేసుకుంటాం. ఈరోజు నుంచి ఈ చేతి వేళల్లో ఈ 5 వేళనే దేవుని కార్యాలుగా గుర్తుంచుకోండి. ఈ 5 వేళ్ళు మన జీవితాన్ని నడిపించే విధంగా ఈ 5 వేళ్ళు గుర్తుపెట్టుకోండి. విశ్వాసము చెప్పండి. మొదటిది ఏంటి? విశ్వాసము. రెండవది నమ్మకము. మూడవది సమయము. 4వది ప్రార్థన. 5వది నిలకడ. ఈ 5 ఈ కుడి చేతిలో ఈ 5 వేళ్ళు ఏంటంటే అది దేవునిలో నేను ఉండటానికి కావాల్సినటువంటివి. ఈ 5 నాకు కావాల్సినటువంటి దేవునిలో విశ్వాసము, గట్టిగా నమ్మకం. 3వది సమయం. 4 ప్రార్థన. మళ్ళీ అడుగుతాను, మళ్ళీ గట్టి చెప్పాలి అందరూ. 5 నిలకడ. నిలకడగా ఉండి ఇవన్నిటిని మనం చేయాలి. ఇవన్నిటిని చేయాలి ఎదగడానికి. ఇవన్నీ ఎవరంటే నమ్మినటువంటి వాళ్ళు, క్రైస్తవులు నమ్మినటువంటి వాళ్ళు, స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇవన్నిటిని కొంతమంది మిగతా విషయాలు ఏంటంటే ప్రార్థించడం మొదలు పెట్టండి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టడం మొదలు పెట్టండి, ప్రతి విషయంలో దేవునికి సమయాన్ని ఇవ్వండి, ప్రతి విషయంలో దేవుని అధికారాన్ని ఇవ్వండి. కాబట్టి ఈ 5 వేలు ఈ చేయి మనకు గుర్తొచ్చినప్పుడు, ఈ 5 వేలు మనకు గుర్తొచ్చినప్పుడు మనకు గుర్తు రావాల్సినవి ఈ 5. విశ్వాసము, నమ్మకము, సమయము, ప్రార్థన, నిలకడ. ఈ 5 మనకు గుర్తు రావాలి. ఈ హృదయంలో, మీ హృదయంలో పెట్టుకోండి. ఈ 5టిని ఆధారం చేసుకొని జీవించండి. ఈ 5టిని మీరు ప్రతిరోజు గుర్తుంచుకోండి. ప్రతిరోజు గుర్తుంచుకోండి. కాబట్టి వాక్యమైన మీ అందరికీ క్రీస్తు ప్రభువు వారి నామమున వందనాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.